నీకు నేను 100 సార్లు చెప్పాను నీ హద్దుల్లో ఉండమని. ఎంతవరకు తీసుకొచ్చావో చూడు. ఇలాంటి వాళ్ళ దగ్గర భయపడుతూనే ఉండాలి. అసలు ఏం జరిగింది పాతు? మన ఊళ్ళో జరిగే ఏదో చిన్న టోర్నమెంట్ అనుకుంటున్నావా? వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు. వాళ్ళతో గొడవ పడ్డానికి నువ్వెవరు? ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడు నీ నోరేమైపోయింది? నేను ఐఎఫ్ఎల్ కమెంటరీ ఛాన్స్ అడుగుదామని వెళ్ళాను. మీ ఆడవాళ్ళ కమెంటరీకి అసలు పనికిరారు, అది ఇది నన్ను ఇన్సల్ట్ చేసి పంపించారు. అందుకే వాళ్ళని ఎదిరించాను. ఎక్కడికెళ్ళి కామెంటరీ చెప్తావు? ఐఎఫ్ఎల్లోనా? నీకేమైనా మతిపోయిందా? అందుకనే ఇలా ప్రవర్తిస్తున్నావా? నీకు నేను పదే పదే చెప్పాను, మీ నాన్న వీడు సాధారణ మెకానికల్వే పాతు, కాస్తైనా బుర్ర ఉపయోగించు. అంతా నీ వల్లేరా. తన పాటికేదో వాగుతూ ఉండేది, కమెంటరీ అని తీసుకెళ్లావు. ఇప్పుడు తను గొప్ప అనుకుంటోంది. పాతు వీళ్ళతో గొడవ పడితే మనకు వేరే విధంగా సమస్య వస్తుంది. అసలు వీళ్ళతో మనకెందుకమ్మా? బిజినెస్ రాజకీయంతో ఉండేవాళ్ళు. నీకెందుకు అర్థం కావట్లేదు? అసలు ఏ కామెంటరీ నువ్వు చెప్తారా? ఉండు. ఊరికి టీవీ చూసి మాట్లాడడం, ఎప్పుడు ఫోన్ నొక్కుతూ నీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండడమా? లేక ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వాళ్ళని ఊపిరి తీసుకోనివ్వకుండా ప్రశ్నలు వేయడమా? టోర్నమెంట్ లో ఎవరో ఒకరు ఆడుతూ ఉంటారు, వాళ్ళ పేర్లు చెప్పి గట్టిగా అరిస్తే నువ్వు చాలా గొప్పతనం అయిపోతావా? నాన్న, ఒక్కసారి నా కమెంటరీ వినండి నాన్న. చాలే నోర్మై, ఇక నువ్వేం మాట్లాడుకో. ఎప్పుడు ఫుట్బాల్ కమెంటరీ అంటూ. నాకు ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఓటమిని చూసి చూసి ఏడ్చిన మైదానంలో కొత్తగా ఉదయించిన పిల్లలతో మలపురం మార్నింగ్ స్టార్ ప్రత్యక్షమైంది. 17వ నిమిషంలో రింగో స్టార్ టీం గోల్ కీపర్ శాండీ మొయిదన్ కొట్టిన బంతి సెంట్రల్ ఫార్వర్డ్ లో ఉన్న ఒక సన్నటి కాలికి దొరికిన తరువాత మార్నింగ్ స్టార్ చరిత్ర మొదలైంది. గోదావరి నదిలోకి దూకినట్టు ముగ్గురు ప్రత్యర్థి డిఫెండర్లను దాటుకుని 50 అడుగుల దూరం నుంచి సెంట్రల్ ఫార్వర్డ్ లో ఉన్న వీరుడు కొట్టిన గోల్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. సన్నటి సుడిగాలి మునీర్ అనే 6వ నంబర్ వీరుడు ఫుట్బాల్ చరిత్రలో తన పేరెక్కించాడు. ఒక్కసారి నాతో నిలబడండి అన్న. పాతు, సారీ లేట్ అయిపోయింది. చూడు, కాస్త నవ్వుతో కనిపించు. నోటికి వేసిన జిప్పుని కాస్త తెరు. మనం ఒక ముఖ్యమైన పనికి వెళ్తున్నాం. ఏం పని? దానికి కాస్త ఖర్చు అవుతుంది. ఇది సర్ప్రైజ్. వాగుడు ఆపి ఏంటో చెప్పు. సరే చెప్తానులే. అదే ఆ శివ ఎఫ్బి ఇన్స్టా ప్రొఫైల్ ఉంది కదా, ఆ లింక్ నీకు వాట్సాప్ చేశాను. అవునా? నీకెలా దొరికింది? నాకు కూడా పంపించదులే. నా కమెంటరీ వీడియో పంపిద్దామా? మనం వెళ్ళి తను మీట్ అవుతాం. నాయన, ఈ ఎదవ కూడా ఉన్నాడండి. సర్రా ఎందుకు ఎప్పుడు వెళ్దాం? రమ్య. ఫాతిమా. హాయ్. హాయ్. ప్రశాంత్, కూర్చోండి. అది మీ కమెంటరీ అదిరిపోయింది. రమ్య నాకు లింక్ పంపింది. ఇది ప్రశాంత్, స్పోర్ట్స్ రిపోర్టర్. ఇది అలెక్స్ కురియన్, హాయ్. క్రైమ్ రిపోర్టర్ గా ఉన్నాడు. శివ ఇన్స్టా ఐడి ఇచ్చింది ప్రశాంతే. ఓ, రండి బయటికి వెళ్దాం. ఓకే. ఈ శివానే ఐఎఫ్ఎల్ కి డెప్యూటీ బ్రాడ్కాస్ట్ డైరెక్టర్. ఈ గేమ్ కి సంబంధించిన లైవ్ టెలికాస్ట్ మొత్తం డీల్ చేసేది ఆయనే. ఇక తిని చెప్పిన విషయం, నాకు తెలిసి షైజు దామోదర్ లాంటి ఎక్స్పీరియన్స్ కామెంటేటర్స్ ని హైర్ చేసుకోవడం తప్ప ఫ్రెషర్స్ కి ఆడిషనో ఇంటర్వ్యూనో ఇప్పటి వరకు జరగలేదు. శివగారిని కలుద్దామని ట్రై చేశాను, కానీ కుదరలేదు. షైజు సార్ కూడా ట్రై చేశారు, ఆయన వల్ల కాలేదు. తను ఒక లాంటి మనిషి అని ఇంతకు ముందు నేను విన్నాను. అది అంత మ్యాటర్ కాదు. సోలమన్ రికమెండ్ చేసిన ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళాను కమెంటరీ చేయడానికి. సోలమన్ మార్గరెట్ ఫుట్బాల్ ప్లేయర్, వాళ్ళ అకాడమీలోనే వర్క్ చేస్తున్నాను. తన రికమెండేషన్ తోనే కేరళ స్కూల్ కమెంటరీకి వెళ్ళాను. కానీ ఆ ఫెడరేషన్ వాళ్ళ బుద్ధి చూపించారు. ఆ అమ్మాయిలు కమెంటరీ చేయలేరు, వాళ్ళ వాయిస్ డీప్ గా ఉండదు, ఇదంతా నీకు సెట్ అవ్వదు, నీకు ఇంకేదైనా మంచి ఛాన్స్ ఇప్పిస్తాను అన్నారు. నేను వచ్చేసా. ఎవరా చేశా? అవును, అతనే. ఇంకా ఎల్పి గోపకుమార్ కూడా. ఓ, వాడు పెద్ద వెధవ. నెంబర్ ఇవ్వలేదు కదా?
అవన్నీ అయిపోయింది. నా నంబర్ తీసుకోవడం, దయవేసిన జుట్టుతో ఫొటోస్ పంపించడం, నీ కూతురు ఫ్రెండ్ అని చెప్పగానే బెదిరిపోయాడు. ఇప్పటిదాకా చేసిన తప్పులు కనిపిస్తున్నాడు. జేఎస్కి యాక్సిడెంట్ అయింది. నిన్న వాడి మొహం చూశాను, గుమ్మడికాయలాగా వాచిపోయింది. అదేమో యాక్సిడెంట్ కాదు, సోలమన్ పంచ్ ఎఫెక్ట్. చెప్పానా? ఆ స్టేడియం సెక్యూరిటీ చెప్పింది నిజమే కదా. వాడిని చూసినప్పుడే అర్థమైంది బాగా తన్నులు తిన్నాడని. నేను ముందే చెప్పలా? అసలు అక్కడ ఏం జరిగింది? నిజమేంటో నాకు తెలీదు. ఇలా జరుగుంటుందని ఓ చెప్పాను. ఓకే. ఇప్పుడే ఆ అకాడమిక్ ట్రైనర్ని కొట్టిన కేసు ముగింపుకు వస్తుంది. అంతలోనే ఇంకోటి. ఆ నెక్స్ట్ వీకే అప్పీల్ కేసు తీర్పుకి వస్తుంది. అయితే సరే. సరే ఓకే. రా ఆ? రా. బాయ్. సరే. వాడి ముందు ఎందుకే సోలమన్ గురించి మాట్లాడతావు? ప్రాబ్లం అవుతుందా? అది చెప్పలేం. వాడొక పెద్ద చండాలుడు. చెల్లెల లవర్ బైక్లో గంజాయి దాచి వాడిని పోలీసులకు పట్టించి ఆ విషయాన్ని న్యూస్ పేపర్లో వేయించాడు. ఇప్పుడు ఏం చేద్దాం? చూసుకుందాలే, పద. ఛే! వీడు పరమ దరిద్రుడే. సోలమన్ గురించి న్యూస్ పేపర్లో వచ్చింది. ప్రశాంత్ నేను నిన్న వాడిని ఎంతో బతిమాలం. వెన్లా ఇది ఎథిక్స్ కాదన్నాడు. ఎద్దవా. ఛా, ఇదంతా నా తప్పే. నా నోరుందే. కేరళ ఫుట్బాలర్ సోలమన్ మార్కెట్ కేసు మరో 2 ఏళ్లకి వాయిదా పడింది. కేరళ ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జైస్తో అద్దుమీరినందువలన ఈ శిక్షను ఇచ్చినట్లు నిర్ణయింపబడింది. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాల్ని రిపోర్టర్ మరియా దగ్గర అడిగి తెలుసుకుందాం. నిషేధ కాలం ఇంకా పెరిగింది. సోలమన్ ఈ విషయం గురించి ఇంకా ఏది చెప్పలేదు. ఇంకా 2 ఏళ్ల పాటు తన నిషేధ కాలం పెరిగిందని మాకు తెలిసినా సోలమన్ అందుబాటులో లేడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడని తన అకాడమీలో అడిగినా అందరూ వాళ్ళకి తెలియదని అంటున్నారు. ఆ అకాడమీలో ముఖ్య స్థానంలో ఉన్న థామస్ గారిని మేము కలిసి అడిగినప్పుడు పొద్దున్న నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని, అతను ఎక్కడున్నాడో తనకు కూడా తెలియదని చెప్పాడు. అసలు ఎక్కడికి వెళ్ళుంటాడని అడిగితే పోయినసారి ఇలాగే జరిగినప్పుడు సోలమన్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారని చెప్పారు. మళ్ళీ ఏమైనా ఓపెన్ చేశాడా? అలాంటి పనే చేసి ఉంటారేమో అన్న సందేహం అందరికీ ఉంది. ఫాతిమా, నేను లేచి కూర్చోవాలి. క్యాథరిన్ మేము వచ్చేస్తారు, నువ్వు బయలుదేరా. నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. నువ్వు జయేష్ని కొట్టిన విషయం న్యూస్లో రావడానికి నేనే కారణం. రమ్య ఎవరో మీడియా పర్సన్స్ ని పరిచయం చేసింది. పొరపాటున నేనే చెప్పేశాను. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ. పశ్చాత్తాపమా? ఈ విషయం నీ దగ్గర దాచలేకపోతున్నాను, అందుకే చెప్పా. అది రాసినోడు ఎవడో కూడా నాకు తెలుసు. డిశ్చార్జ్ అయ్యాక ఆడుకుంది. సరిపోయింది. నీకు గేమ్ ఆడాలని ఉద్దేశం లేదా? ఎందుకు చిక్కుల్లో పడతావు? అసలు నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఎందుకు నువ్వు అకాడమీకి దూరంగా ఉంటున్నావు? చాలా మంది పిల్లలు నీలా కావాలని అనుకుంటున్నారు. వాళ్ళ దృష్టిలో నువ్వు హీరోవి, కానీ నువ్వేమో హీరో ఏంటి? నువ్వే తప్పు చేయలేదని అందరికీ తెలుసు. మరి ఇంకేంటి? ప్రతిసారి డిఫెండర్స్ ని దాటడం మెస్సీ వల్ల కూడా కాదు. అలా అనుకో. ఇలా చేయకూడదని కొన్ని వేల సార్లు అనుకున్నాను. కంట్రోల్ తప్పిపోతుంది. సర్లే, వదిలే. సోలమన్, మీరు ఫుట్బాల్ నుంచి తప్పుకుంటున్నారని వదంతులు వస్తున్నాయి, నిజమేనా? ఫుట్బాలే నాకు అంతా. కొంతమందికి నేను విలన్ కావచ్చు, కానీ కొందరికి నేను హీరోని. వాళ్ళని నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మళ్ళీ అప్పీల్ చేస్తాను, తిరిగి వస్తాను.
ఫెడరేషన్ పేరుండాలి, అర్థమైందా? లేదంటే ఐఎఫ్ఎల్ పేరు రాసేస్తారు. అదిగో వాళ్ళిద్దరూ వస్తున్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. సార్, నన్నెందుకు మీరు శత్రువులా చూస్తున్నారు? ఇతను నా దగ్గర తప్పుగా ప్రవర్తించినందుకు నేను తిరగబడ్డానన్నా? మలపురం గ్రౌండ్ లో జరిగిన దానికి కూడా ఇదే కారణమా? సోలమన్ చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతాను. చూడండి సార్, కమెంటరీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నా వల్ల కాకపోతే నేను వెళ్ళిపోతాను మా ఊరికి, మలపురానికి. అక్కడికి వచ్చి కూడా మీరు అడ్డుపడకండి. నాతో పోటీ ఏంటి మీకు? నువ్వు ఎటువంటి దానివైనా సరే ఈ మలపురంలో ఏ గ్రౌండ్ కి వెళ్ళలేవు. నేను పంపించిన మెసేజ్ల విషయమే కదా నా వాట్సాప్ హ్యాక్ అయిందని కంప్లైంట్ ఇచ్చా. దానివల్ల నాకేం ప్రాబ్లం లేదులే. చూడు ఫాతిమా బీవి, ఇక నువ్వు ఈ కమెంటరీ అన్నదే మర్చిపో. ఇక టీవీ చూసుకుంటూ కమెంటరీ చెప్పుకో. తర్వాత పొలాల్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటారుగా, అక్కడ కమెంటరీ చెప్పుకో. ఏం ప్రాబ్లం ఉండదు. ఒక బంతిని కొట్టకుండా, జెర్సీ వేసుకోకుండా, ఇదిగో ఈ ఖద్దరు వేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక ఆట ఆడుకుంటున్నా. ఇలా చూడు, నిన్ను ఈ గ్రౌండ్ నుంచి ఎలా పీకి పడేయాలో నాకు తెలుసు. ప్రెసిడెంట్ సార్, మీకు కావాలంటే క్షమాపణ అడుగుతా. నన్ను క్షమించండి. నువ్వు క్షమించమని అడిగితే ఎలాగైనా క్షమాపణ అడుగుతావా? సోలమన్ వద్దు. పరా పనికి మాలిన కొడక. హే పాతు, వాళ్ళు మనల్ని కంప్లీట్ గా బ్లాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మా నాన్న మాట అంటారు, మనం కేవలం మెకానిక్లమని. ఏది మన వల్ల అయ్యే పని కాదు అంటారు. మా నాన్న దగ్గర నేను మా అన్నయ్య ఎప్పుడు దీని గురించి వాదిస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు మా నాన్న చెప్పినట్టుగా కలల్ని అందుకోలేక కిందికి పడిపోతున్నట్టుంది. ఏదేమైనా ఈ అలవాటు నా నుంచి తొందరగా పోదు. దేనంత తేలిగ్గా వదలలేదు. వదలక్కర్లేదు, మనం వచ్చే సీజన్ లో ట్రై చేద్దాం. నెక్స్ట్ సీజన్ అయినా ఇతను అడ్డుపడకుండా ఉంటాడా? ఇతను ఎప్పటికీ మారడు. నాన్నతో గొడవపడి వేరే వచ్చాను. ఒక్కడుగు కూడా వేయలేకపోతున్నాను. ఎవరు వెనక్కి లాగుతున్నట్టే ఉంది. ఇక నా టైం అయిపోయింది. నా పెళ్లికి ఫైనల్ విజిల్ మోగుతుంది. అందరూ నాతో చెప్పింది ఇదొక పిచ్చి కళ అని. ఈ కళని వదిలేసి ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఇదొక పిచ్చి కళ అయినా కూడా ఇది నా కళ. సరే వదిలే, మనం రమ్య ప్రోగ్రామ్కి వెళ్ళాలి కదా. తను ఫోన్ చేస్తూనే ఉంది. రా వెళ్దామా? మై డియర్ ఏంజల్స్, నా బంగారు చిట్టి తల్లులు, ఈరోజు ఇక్కడ పాట పాడి డాన్స్ ఆడిన అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ అందరికీ గిఫ్ట్లు ఇవ్వడానికి, మిమ్మల్ని చూడడానికి, మీతో మాట్లాడడానికి ఒక అక్క ఇక్కడికి వచ్చారు. ఆ అక్కని ఇప్పుడు పిలుద్దామా? లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ our chief guest, lady commentator Fatima Noorjahan. Come on Fatima, మా పిల్లలతోటి కాస్త ఏదైనా మాట్లాడు. నా వల్ల కాదు. ఈయన మాట విను. నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను. ముందే మైకని పట్టుకో. వద్దే ప్లీజ్. మొహం మీద ఒక గుద్దు గుద్దానంటే ముందు దీన్ని పట్టుకో. ఏదేని గ్రౌండ్ అని అనుకో, అన్ని కరెక్ట్ గా జరిగిపోతాయి. రా. ఈ ఫాతిమాక ఎవరు మీకు తెలుసా? ఫుట్బాల్ మ్యాచ్ల్లో కమెంటరీ చెప్తూ ఉంటుంది. ఈ రోజు మీలాగే ఫాతిమా అక్క ఒక చిన్న పిల్లలా మారుతుంది. ఫాతిమా ప్లీజ్ మా పిల్లల కోసం ఒక టామ్ అండ్ జెర్రీ కమెంటరీ ఇవ్వు. కమ్ ఆన్. ఆహా, మన టామ్ ఎప్పటిలాగే హుషారుగా ఫుట్బాల్ ని డ్రిబుల్ జగుల్ చేసి మెల్లగా ముందుకు సాగిపోతూ అన్ని తెలిసిన ఒక గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ లాగా ఆకాశం వైపు బంతిని గట్టిగా కొడుతూ ముందుకు నడుస్తూ ఉంది. నల్లగా తెల్లగా ఉన్న ఆ ఫుట్బాల్ పేరే టెల్ స్టార్. ఆ బంతికి అలాంటి పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా పిల్లలు? మన టీవీ బ్లాక్ అండ్ వైట్ గా ఉన్న చాలా రోజుల క్రితం
టీవీలో బంతి తెల్ల తెల్లగా ఉంది. బంతి ఎవ్వరికీ కనిపించలేదు. మెక్సికోలో జరిగిన వరల్డ్ కప్ లోనే బంతికి నలుపు తెలుపు అని రంగులు వేసి టీవీలో కనబడేలా చేశారు. అదిగో చూడండి, టామ్ కి కొట్టిన బంతికి పోస్టర్ లాగా గట్టిగా అతుక్కుపోయిన జెర్రీని చేత్తో ఇలాగే లాగి దాన్ని విసిరి గోల్ పోస్ట్ ముందు పారేసి గోల్ కొట్టడం మొదలు పెట్టింది. తుపాకీ నుండి గుండులాగా వేగంగా వచ్చే బాల్ నుండి జెర్రీ తప్పించుకుంది. జెర్రీని పట్టుకోవడం అంత సులభం కాదు పిల్లలు. మినుగురు పురుగుల నుండి వచ్చే ఇంత వెలుతురుతో నదుల్లోకి దూసుకుపోయే చేపలాగా తన ప్రత్యర్థి అయిన టామ్ విసిరి బంతుల నుండి అటు ఇటు ఎగురుతూ దూకుతూ అందకుండా పారిపోతోంది. టామ్ పట్టుకుంటుంది. టామ్ అయ్యో, టామ్ ఇప్పుడు చైర్ కిందకి దూరిపోయింది. జెర్రీ లోపల నుంచి బయటకు వచ్చి చెక్క ముక్కుతో టామ్ నటి మీద గట్టిగా కొట్టింది. చాలా థ్యాంక్ యూ ఫాతిమా నూర్జహాన్, ది లేడీ కామెంటేటర్. ఇది నాకా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చాలా బాగా చెప్పారు మేడం. ఓ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. చూసావా? సో మరి ఫ్యాన్స్